Namaste. Welcome to TV9 Exclusive. Nenu Deepthi Vajpayee. The dream of a global city, world-class, smart and green city, the promising financial city, the rise of Amaravati. Amaravati పరుగులు పెడుతోంది ఇప్పుడు. ఏకంగా 60,000 కోట్ల రూపాయల అంచనాలతో రాజధాని పనులు మొదలైపోయాయి. జస్ట్ 3 అంటే 3 ఏళ్లలో క్యాపిటల్ సిటీకి ఒక రూపు రాబోతోంది. రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు ప్రధాని మోదీతో చర్చించిన మేజర్ టాపిక్స్లో అమరావతి కూడా ఒకటి. అంతా బాగానే ఉంది కానీ అంత పెద్ద రాజధానికి 3 ఏళ్లలో ఒక రూపు ఇవ్వడం ఎలా సాధ్యం? ఆ టార్గెట్ వెనక ఏంటి వ్యూహం? వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీని చాలా తక్కువ టైంలో పూర్తి చేయడానికి ఎలాంటి కసరత్తు జరుగుతోంది? డీటెయిల్డ్ అనాలిసిస్ ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. అమరావతి మోడల్పై వస్తున్న కితాబులు అన్నీ ఇన్ని కావు. సాక్షాత్తు వరల్డ్ బ్యాంకే ఒక మాట చెప్పింది, అమరావతి ఒక అద్భుత నమూనా అని. ఏం చూసి ఆ మాట అన్నదో ఖచ్చితంగా మనం ఇక్కడ తెలుసుకోవాలి. రాబోయే కాలంలో ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ అన్ని అర్బన్ ఏరియాసే. గ్రోత్ సెంటర్ అంటే మరేదో కాదు, ఒకే ఒక్క మెగా సిటీ మొత్తం రాష్ట్రాన్ని నడిపిస్తుంది. తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగళూరు, మహారాష్ట్రకు ముంబై, ఇలా అన్నమాట. వచ్చే 25 ఏళ్లలో ఇండియాలోని 95 కోట్ల జనాభా నివసించేది ఈ పట్టణాల్లోనే. ఉపాధికైనా, ఉద్యోగాలకైనా, విద్య, వైద్యం, వ్యాపారం, ఇలా దేనికైనా కేర్ ఆఫ్ అడ్రస్గా మారేది పట్టణాలే. భారత్లో సిటీస్ని ఎవరూ పుట్టించలేదు, ఎవరూ తయారు చేయలేదు. 100 ఏళ్ల పరిణామక్రమంలో అవి పట్టణాలుగా మారాయి. చాలా వరకు అవే రాజధానులుగా కూడా ఏర్పడ్డాయి. కానీ భారతదేశం మొత్తంలో ఒక నగర నిర్మాణాన్ని చేయడం, అందులో కూడా రాజధానిని నిర్మించడం ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతోంది. సో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నగరాన్ని నిర్మించుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం అమరావతి. అందుకే ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ 15,000 కోట్ల రూపాయల రుణం అందించడానికి ముందుకొచ్చాయి. అప్పే కదా, అడగగానే ఇస్తే పోలా అనేవి అనుకోవు ప్రపంచ బ్యాంక్ కానీ ఏడీబీ కానీ. అవసరాలు తీర్చుకోవడానికి అప్పులు ఇవ్వవు. అప్పు ఇవ్వాలంటే దానికి ఒక పర్పస్ ఉండాలి. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, ప్రజలకు కలిగే లాభం ఏంటి అని అడుగుతాయి. అమరావతి దేనికోసం, దానివల్ల లాభాలేంటో వరల్డ్ బ్యాంక్, ఏడీబీకి చాలా క్లియర్గా చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. అది విన్న తర్వాత అమరావతి నిర్మాణంలో తాము కూడా భాగస్వామ్యం అవుతామంటూ ఈ బ్యాంక్స్ ముందుకొచ్చాయి. ఏం చెప్పిందో తెలుసా వరల్డ్ బ్యాంక్? అమరావతికి వరల్డ్ క్లాస్ స్కిల్స్ని తీసుకొస్తున్నాము. ఇప్పుడు అమరావతి పరిధిలో 1,00,000 జనాభా ఉన్నారు. 25 ఏళ్లలో 35 లక్షల మంది అవుతారు. వాళ్ళందరికీ వసతి కల్పించేలా ప్లానింగ్ రూపొందిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడానికి, వాటి నిర్మాణానికి వరల్డ్ క్లాస్ టెక్నాలజీని అందిస్తాం. అమరావతిని ఒక స్మార్ట్ సిటీగా, ఒక గ్రీన్ సిటీగా, ఒక ప్రీ డిజైన్డ్ సిటీగా మార్చేలా తమ వంతు సాయం చేస్తాం. విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఎలా నిర్వహించాలి, నిర్వహణ సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయంపై సహాయం చేస్తాం. ఓవరాల్గా అమరావతికి ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్గా మార్చడానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం అంటూ వరుసపెట్టి చెప్పింది వరల్డ్ బ్యాంక్. జస్ట్ వచ్చే 5 ఏళ్లలో అమరావతి కేంద్రంగా ఏకంగా 50,000 ఉద్యోగాల సృష్టి జరగబోతోందని స్వయంగా వరల్డ్ బ్యాంకే అంచనా వేసింది. మరి అంత పెద్ద నగరంలో సామాన్యులు ఇల్లు కొనుక్కోవడం సాధ్యమేనా? సాధ్యం అవుతుంది కాబట్టే కదా అమరావతికి ఇంత కితాబిస్తోంది అని చెప్తోంది వరల్డ్ బ్యాంక్. అమరావతిలో 22% చాలా సరసమైన ఇళ్ల కోసం రిజర్వ్ చేశాం అని కూడా చెప్పింది ప్రపంచ బ్యాంక్. జస్ట్ 3 ఏళ్లలో అమరావతికి ఒక రూపు తీసుకొస్తారా? ఇది బేసిక్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు సమాధానం కోసం 3 ఏళ్లు వెయిట్ చేయక్కర్లేదు. అమరావతిని కళకళలాడించడానికి పెద్ద ప్లానే జరుగుతోంది. ఆల్రెడీ అమరావతికి విద్యా సంస్థలు, కేంద్ర సంస్థలు క్యూ కడుతున్నాయి. 13 అంతర్జాతీయ విద్యా సంస్థలు అమరావతిలో క్యాంపస్లను స్థాపించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది అక్కడ. నల్సార్ యూనివర్సిటీ కూడా రాబోతోంది. వీటితో పాటు బెంగళూరు తరహాలో ఒక ప్రీమియర్ లా యూనివర్సిటీ స్థాపించడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ప్రతిపాదనలు పంపాయి. ఎడ్టెక్ కంపెనీ ఫిజిక్స్ వాలా యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ స్థాపించడానికి ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇది మొదటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కాబోతోంది. అమరావతిలోని కురగల్లు లేదా వెంకటాయపాలెంలో క్యాంపస్ పెట్టడానికి బిట్స్ పిలానీ ప్రతినిధులు స్థలం అన్వేషిస్తున్నారు. ఎక్స్ఎల్ఆర్ఐ తుళ్లూరు మండలం ఐనవోలులో 50 ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ని ఏర్పాటు చేస్తోంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా రాబోతున్నాయి.
ISRO Research Center, National Police Academy Extension Campus, All India Services Training Institute, National Green Tribunal Regional Office, NCC Academy, RBI, CAG, CPWD, NTPC, ONGC, Indian Bank, State Bank of India, ICICI, HDFC Bank, వీటితో పాటుగా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అమరావతిలో అడుగుపెడుతున్నాయి. అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధిలో భాగంగా సింగపూర్ కన్సార్షియం పెట్టుబడి పెడుతోంది. అమరావతి స్టార్టప్ హబ్ కోసం 500 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. అమరావతిలో బ్రూయింగ్ అండ్ బాటిలింగ్ ప్లాంట్ల ఏర్పాటుకి హీనెకెన్ సంస్థ ముందుకొచ్చింది. పానాసోనిక్ తన R&D సెంటర్ని అక్కడ ఏర్పాటు చేయబోతోంది. L&T, GMR గ్రూప్ సంస్థలు రెడీగా ఉన్నాయి అమరావతికి రావడానికి. అమరావతిలో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా రాబోతున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ అమరావతి సమీపంలో 181 కోట్లతో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇన్ఫోసిస్ భారీ పెట్టుబడితో కొత్త IT హబ్ అభివృద్ధి చేయబోతోంది. అమరావతిలో 200 కోట్లతో క్యాంపస్ని ఏర్పాటు చేయడానికి HCL టెక్నాలజీస్ ప్రణాళికలతో ముందుకొచ్చింది. అమరావతి చిన్నదేం కాదు. రాజధాని నిర్మాణం ఏమంత ఆషామాషిగా కూడా జరగట్లేదు. 2015లో అమరావతి కోసం 34,281 ఎకరాలను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారు. మరో 4,300 ఎకరాలను సర్కార్ ప్రత్యేకంగా సేకరించింది. 15,167 ఎకరాల ప్రభుత్వ భూములు అక్కడున్నాయి. మొత్తంగా 53,748 ఎకరాల్లో అమరావతి నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 6 క్లస్టర్లుగా విభజిస్తూ అమరావతి నగర నిర్మాణం ఉండబోతోంది. నిజంగా అమరావతి నిర్మాణం స్పీడ్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. అంత పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్తున్నారు. ప్రభుత్వం వచ్చిన 30 రోజుల్లోనే అమరావతిలో పనులు స్టార్ట్ అయిపోయాయి. 36 కోట్లతో అడవిలా మారిన చెత్తని కొట్టేశారు. అమరావతి నుంచి హైదరాబాద్కి ప్రత్యేకంగా కొత్త రోడ్డు వేయబోతున్నారు. దీనికి కేంద్రం కూడా అంగీకరించింది. ఖమ్మం దగ్గర ఉన్న ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ నుంచి అమరావతికి ప్రత్యేక రైలు మార్గం వేస్తున్నారు. స్పీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణంలో మిగిలిన 3 కిలోమీటర్లు పూర్తి చేయబోతున్నారు. బెంగళూరుకి కనెక్ట్ అయ్యేలా అనంతపురం వరకు 12 లేన్ రోడ్ వేస్తున్నారు. రాజధానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 60,000 కోట్ల అంచనాలకు గాను ఆల్రెడీ 45,249 కోట్ల రూపాయల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ప్రభుత్వం. అన్ని టెండర్ల ప్రాసెస్లో ఉన్నాయి. సంక్రాంతి తర్వాత నుంచి అమరావతిలో పనులు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఇవి కాక రాజధానికి ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ బిల్డింగ్ల నిర్మాణాలకు మరో 24,276 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అసెంబ్లీని 103 ఎకరాల్లో 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఏడాదికి 5-6 సార్లు జరిగే అసెంబ్లీ సమావేశాలకు అంతంత ఖర్చు అవసరమా అనే ప్రశ్న రావచ్చు. కానీ ప్రభుత్వం ఆలోచన వేరే రకంగా ఉంది. అసెంబ్లీ సమావేశాలు లేని రోజుల్లో అసెంబ్లీ భవనం పైనుంచి రాజధానిని తిలకించే సౌకర్యాన్ని కల్పిస్తారు. ఇక హైకోర్టు భవనాన్ని 42 ఎకరాల్లో 20.32 లక్షల చదరపు అడుగులతో 55 మీటర్ల ఎత్తున 8 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు 1,048 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా జనరల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ని 17.03 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 47 అంతస్తులతో నిర్మిస్తున్నారు. దీంతో పాటు మొత్తం 5 టవర్స్తో కూడిన వివిధ భవనాలు 68.88 లక్షల చదరపు అడుగులలో 4,688 కోట్లతో నిర్మిస్తారు. ఇక ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో భూములు ఇచ్చిన వారికి ఇచ్చే లేఅవుట్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అలాగే 4 ప్రధాన రోడ్లు, ఇతర సౌకర్యాలకు సంబంధించి 579 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి 9,699 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ట్రంక్ రోడ్లకు సంబంధించి 7,794 కోట్లు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులకు సంబంధించి 318 కోట్లు, ఇలా మొత్తం 24,276 కోట్లకు ఆమోదం లభించింది. ఇప్పటికే గెజెటెడ్, నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్, ఉద్యోగులు, IAS అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాలకు నిధులు విడుదల చేశారు. న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ IAS అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయి కూడా. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో భాగంగా 12 టవర్లతో 1,200 అపార్ట్మెంట్ల నిర్మాణానికి 984 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. వీటితో పాటు అమరావతిలో కొండవీటివాగు, పాలవాగు వెడల్పు చేయడంతో పాటు శాఖమూరు, నీరుకొండ వద్ద రిజర్వాయర్ నిర్మాణం కోసం CRDA 1,585 కోట్లు వెచ్చిస్తోంది. రాజధాని పరిధిలో వరద నీటి కాలువలు, డ్రైన్లు, నీటి సరఫరా నెట్వర్క్,
సీవరేజ్, యూటిలిటీ డక్ట్లు, పాదచారులకు ప్రత్యేకమైన లేన్స్, అలాగే సైకిల్ ట్రాక్స్, ఓవరాల్గా ఒక వరల్డ్ క్లాస్ సిటీగా మలిచేందుకు ఈ పనులకు నిధులు రిలీజ్ చేశారు. నేలపాడు, రాయపూడి, అనంతవరం, దొండపాడు గ్రామాల్లో 236 కిలోమీటర్ల రోడ్లు, లేఅవుట్లు వీటన్నిటికీ అనుమతిచ్చారు. రాజధాని అమరావతిని ప్రపంచంలోని 5 ఉత్తమ నగరాల్లో ఒకటిగా మార్చాలంటే ఈ మాత్రం సౌండ్ తప్పదు అంటున్నారు కూటమి నేతలు. అమరావతి ప్లానింగ్ బాగుంది, మరి అమరావతిపై నెలకొన్న భయాల సంగతి ఏంటి? ఆ డీటెయిల్స్ మీద ఫోకస్ చేద్దాం. కృష్ణా నదికి భారీగా వరదలొస్తే అమరావతి మునిగిపోతుంది అంటూ చాలామంది ప్రచారం చేస్తున్నారు. అలా జరిగే అవకాశమే లేదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మధ్య కృష్ణానదికి రికార్డ్ స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఒకవేళ కృష్ణానదికి 15 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకునేలా కరకట్టని రీడిజైన్ చేస్తున్నారు. అసలు అమరావతి డిజైన్ టైంలోనే వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు, రిజర్వాయర్ల నిర్మాణానికి ప్లాన్ చేశారు. కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహంతో పాటుగా గ్రావిటీ కెనాల్స్ని కూడా డిజైన్ చేశారు. అనంతవరం నుంచి ఉండవల్లి వరకు 23 కిలోమీటర్లు ప్రవహించే కొండవీటి వాగు కెనాల్, దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు 16 కిలోమీటర్లు ప్రవహించే పాలవాగు కెనాల్, వైకుంఠపురం 8 కిలోమీటర్ల వరకు ప్రవహించే గ్రావిటీ కెనాల్ని డిజైన్ చేస్తున్నారు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ 3 కెనాల్స్ కూడా పూర్తయిపోతాయి. వీటితో పాటు 6 రిజర్వాయర్ల నిర్మాణం కూడా జరుగుతోంది. సీడ్ క్యాపిటల్ లోపల నీరుకొండ వద్ద 0.4 టీఎంసీ, అలాగే కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ, శాఖమూరు వద్ద 0.01 టీఎంసీ కెపాసిటీతో రిజర్వాయర్లు, సీడ్ క్యాపిటల్ బయట లామ్ వద్ద 0.3 టీఎంసీ, పెద్దపర్మి వద్ద 0.2 టీఎంసీ, వైకుంఠపురం వద్ద 0.3 టీఎంసీ సామర్థ్యంతో 6 రిజర్వాయర్లు నిర్మిస్తారు. సో ఎంత పెద్ద వర్షం పడినా, ఏ స్థాయిలో వరదలు వచ్చినా ఈ కాలువలు, రిజర్వాయర్లు అమరావతికి ఒక రక్షణ కవచంగా నిలబడతాయి. ఒకవేళ ఇవన్నీ నిండిపోయినా సరే కృష్ణానదిలోకి వరదని పంపింగ్ చేయడానికి కూడా ప్రతిపాదనలు చేస్తున్నారు. ఉండవల్లి వద్ద 12,350 క్యూసెక్ల కెపాసిటీతో, బకింగ్హామ్ కెనాల్లోకి 4,000 క్యూసెక్ల కెపాసిటీతో, వైకుంఠపురం వద్ద 5,650 క్యూసెక్ల కెపాసిటీతో లిఫ్ట్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ పూర్తయిపోతే ఎంత వర్షం పడినా ఒక్క చుక్క నీరు కూడా నిల్వ ఉండదు. అమరావతి నిర్మాణానికి రుణం అందిస్తున్న వరల్డ్ బ్యాంక్ ముందుగా ఈ విపత్తు నిర్వహణ పనులను పూర్తి చేయాలనే కండిషన్ పెట్టింది. సో ఈ పనులు ఆలస్యమయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. ఏ నగరానికైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంటే ఆటోమేటిక్గా అతి వేగంగా ఆ సిటీ డెవలప్ అయిపోతుంది. అమరావతికి కనెక్టివిటీ పెంచడానికి పెద్ద ప్లానింగే జరుగుతోంది. ఇప్పటికే ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు రైల్వే లైన్ నిర్మాణానికి 56 కిలోమీటర్ల ట్రాక్ కోసం ఖమ్మం, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఈ మధ్య అనుమతులు కూడా వచ్చేసాయి. ఆల్రెడీ సర్వేలు కూడా పూర్తయిపోయాయి. అంతేకాదు అమరావతి పూర్తిగా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఉంటాయి ఇందులో. అమరావతిని అనుసంధానించేలా కృష్ణానదిపై 4 ఐకానిక్ బ్రిడ్జ్ల నిర్మాణానికి ప్రతిపాదనలున్నాయి. అమరావతిలో నిర్మించే ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల ద్వారా కృష్ణానదిపై 4 ఐకానిక్ బ్రిడ్జ్లకు అవి కనెక్ట్ అవుతాయి. అమరావతిలో తూర్పు నుంచి పడమరకి ఒక రోడ్ గ్రిడ్ని ఏర్పాటు చేసి దాన్ని జాతీయ రహదారికి లింక్ చేస్తున్నారు. ప్రతి కిలోమీటర్కి ఒక రోడ్డు ఉంటుంది. ఇందులో 4-5 రోడ్లను నేరుగా నేషనల్ హైవేకి కలుపుతారు. వీటితో పాటు అమరావతిలో తూర్పు వైపున, పశ్చిమం వైపున 2 వేర్వేరు బైపాస్ రోడ్స్ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో ట్రైన్ నెట్వర్క్, ఐకానిక్ టవర్స్, బిల్డింగ్స్ నిర్మాణానికి రెన్యూవబుల్ ఎనర్జీతో అమరావతికి పవర్ అందించేలా నగర నిర్మాణం జరుగుతోంది. ఎలక్ట్రిక్ బస్సులు, సైకిళ్ళు, వాటర్ ట్యాక్సీలు, మెట్రోలు ఇలా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అడ్వాన్స్డ్ క్యాపిటల్ సిటీగా అమరావతి ఉంటుంది. ఆల్రెడీ విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైల్ ప్రాజెక్ట్ని అమరావతికి కనెక్ట్ చేశారు. విజయవాడలో 38 కిలోమీటర్ల పరిధిలో 11,000 కోట్లతో చేపట్టబోయే మెట్రో రైల్ నిర్మాణ ప్రాజెక్ట్ పనులు కూడా త్వరలో మొదలవబోతున్నాయి. అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కూడా. అమరావతి స్పెల్లింగ్లో మొదటి, చివరి అక్షరాలు ఏ అండ్ ఐ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు అమరావతి కూడా అని అర్థం వచ్చేలాగా ఒక థీమ్ని తయారు చేశారు. అమరావతిని ఏఐ సిటీగా మార్చబోతున్నారు. ఒక్క ఏఐ సిటీనే కాదు, అమరావతి పరిధిలో నవనగరాల నిర్మాణం జరగబోతోంది.
ఇక అమరావతి అంటే దేశంలోనే టాప్ 10 కాలేజీలు ఆసుపత్రులకు కేర్ ఆఫ్ అనేలాగా ఒక బ్రాండ్ వాల్యూ తీసుకురాబోతున్నారు. 2050 నాటికి ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని మార్చడమే లక్ష్యంగా జాతీయ అంతర్జాతీయ కంపెనీల ఏర్పాటుకు ఏకంగా సీడ్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. పెట్టుబడిదారులు ఏ పనితో వచ్చినా సరే అన్నీ ఒకే చోట ఫైల్ మూవ్ అయిపోయేలాగా ఆఫీసుల్ని డిజైన్ చేయబోతున్నారు. అమరావతి ఖచ్చితంగా వరల్డ్ క్లాస్ సిటీనే. ఎలా అంటారా? దేశం మొత్తంలో పైప్డ్ గ్యాస్ వినియోగించబోతున్న వన్ అండ్ ఓన్లీ క్యాపిటల్ సిటీ అమరావతి. రాజధాని నగరాన్ని పూర్తి పైప్డ్ గ్యాస్ నగరంగా మార్చేందుకు సహాయం చేస్తామంటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో గ్యాస్, విద్యుత్, టెలికాం కేబుల్స్ అన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి. అక్కడ ఇళ్ళు, ఆఫీసులు, కమర్షియల్ బిల్డింగ్స్ అన్నిటికీ పైప్డ్ గ్యాస్ అందిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో అమరావతిలో కూడా 80 లక్షల మందికి పైప్డ్ గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చేలా ప్లాన్ చేయబోతున్నారు. అంతేకాదు, అమరావతి అంటే కాలుష్యం లేని ఒక ఆహ్లాదకరమైన నగరం. అందుకే రాజధానిలో 4 పెద్ద పార్కులు నిర్మిస్తున్నారు. శాఖమూరులో 300 ఎకరాల్లో సెంట్రల్ పార్క్ రాబోతోంది. నీరుకొండలో 500 ఎకరాల్లో వాటర్ లేక్స్ ఏర్పాటుకు సన్నద్ధం చేస్తున్నారు. మొత్తానికి వచ్చే సంక్రాంతి తర్వాత నుంచి 3 ఏళ్ల లోపు ఇప్పుడు చెప్పుకున్న నిర్మాణాల పనులన్నీ పూర్తయిపోతాయి అనేది ఒక అంచనా. అమరావతి పనులు ఎక్కడ ఆగకుండా ఉండడానికి గత 2 వారాల్లో 4 సార్లు రివ్యూ చేశారు సీఎం చంద్రబాబు. సో అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే అమరావతికి ఒక రూపు వచ్చేసినట్టే. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.